నమస్తే. భాను టాక్స్‌కి స్వాగతం. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఒకసారి స్టేట్మెంట్ ఇస్తూ 15 నిమిషాల్లో పోలీసులను పక్కకు జరిపి చూడండి, మేము 20 కోట్ల మంది ఉన్నాం దేశంలో, 100 కోట్ల మంది హిందువులను ఏం చేస్తామో చూడండి అని ప్రగల్భాలు పలికారు. ఆయన అన్నగారు నిన్న అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఒక ట్వీట్ చేశాడు. ఏమని? యూపీలోని సంబల్ పట్టణంలో సుమారు 1000 ఇళ్లకు తాళాలు వేసి ముస్లింలు పారిపోయారు అక్కడ బ్రతకలేక అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. కానీ వాస్తవం ఏంటంటే గత నవంబర్ 24 ఆ ప్రాంతంలో సంబల్లో జరిగిన పెద్ద ఎత్తున జరిగిన అల్లర్లలో 5 చనిపోవడం జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున గాయపడడం జరిగింది, పోలీసు అధికారులు. దానికి సంబంధించి సుమారు 2800 మంది మీద యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ఒక 1000 మంది వరకు ఇంకా అరెస్ట్ కాలేదు. ఆ 1000 మంది అల్లర్లకు పాల్పడ్డ నేరస్తులను యూపీ పోలీసులు వెతుకుతున్నారు ఇప్పుడు. దాంట్లో భాగంగానే సుమారుగా ఆ 1000 మంది తమ ఇళ్లకు తాళాలు వేసి ఎక్కడో తలదాచుకుంటున్నారు. దీన్ని అసదుద్దీన్ ఓవైసీ అగో మా ముస్లిం సమాజం యోగి ప్రభుత్వంలో బతకలేకపోతుంది, ఇళ్లకు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు పలాయనం చెందారు. వాస్తవంగా సంబల్ పట్టణంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రాంతంలో 60% హిందూ జనాభా కలిగి ఉన్న పట్టణం అది. ఆ తర్వాత వరుసగా జరిగిన మత ఘర్షణల వల్ల ఈరోజు 60%గా ఉండాల్సిన హిందూ జనాభా 25%గా మారింది. మరి ఇక్కడ పలాయనం చిత్తగించింది హిందువుల లేదా అసదుద్దీన్ చెప్తున్న అల్లర్లకు పాల్పడేవారు? కాబట్టి జరుగుతున్న వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ అబద్ధ ప్రచారాలు చేసే ఈ మత ఛాందసవాదులను ప్రజలు గమనించాలి. మీడియా కూడా సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలి. వాళ్ళ ఇళ్లకు తాళాలు ఉన్నాయి అనంటే అది వాళ్ళు నేరాలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వేసిన తాళం అది. అంతేగాని అక్కడ బ్రతకలేక అక్కడ జరుగుతున్న దమనకాండను సహించలేక వేసి అక్కడి నుంచి పారిపోవడానికి వేసిన తాళం కాదు. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలను మీడియా ప్రచారం చేయొద్దని మనం కోరుకున్నాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.